తమకు తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ కోటిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు భారీ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై అభ్యర్థులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. 2024 నవంబర్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు జరగా సుమారు 23,323 మంది పోటీ పడ్డారు. వీరిలో 1260 మంది రెగ్యులర్ పోస్టులకు, మిగిలిన 24 మంది స్పోర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్ కోటాలో ఎంపికయ్యారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ నేటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో 1000 మందికి పైగా గత 26 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. అభ్యర్థుల ఆందోళనతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ బయటకు వచ్చి వారితో మాట్లాడారు. 2 రోజుల్లో ఆర్డర్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని అభ్యర్థులు భీష్మించుకోవడంతో ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తేదీని వెల్లడిస్తానని డైరెక్టర్ తెలిపారు. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు, ఈ శనివారంలోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరికైతే కౌన్సిలింగ్ చేయబడి ఉందో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయని చెప్పేసి హానరబుల్ మినిస్టర్ గారు సూచన ప్రాయంగా చెప్పారు. సో ఈ సాటర్డే కంటే లోపే అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. సో దయచేసి మీరు శాంతిగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ. అయ్యో సార్ మీరు వచ్చారా? మీరెందుకు వచ్చారు? మీరు కింద కూర్చోవడం ప్రజల కోసం ఏదైనా. అయ్యో ఈరోజు అయిపోతే రేపు ఎల్లుండిలోగా ఇంకా చేసేస్తాం అనుకో. మేమంతా ఉంటాం సార్. ప్లీజ్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏదో ఒకటి చెప్పి ఇట్లాంటి అనవసరమైన విషయాలు మీరు వేరు కాదు, నేను వారు వేరు కాదు. మీరంతా మనమంతా ఒకటే కుటుంబం. మీకు తెలుసు కదా నేనేమిటో. ఇంకేమిటి అలా మీరు పడగొడతారు. నేను చెప్తున్నా వినండి, మీ మనిషిగా చెప్తున్నా వినండి. మన ఎలక్షన్ నోటిఫికేషన్, ఆ ఎలక్షన్ మోడల్ కూడా కండక్ట్ కాకముందే మీ పని. ఓకే, ఇంకోసారి చెప్తున్నా, 1% కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ గురించి భయం అవసరం లేదు. నోటిఫికేషన్ రాకముందే టైం అయిపోతుంది. ఈ రోజు కనుక అసెంబ్లీ అయిపోతే రేపటి నుంచి ఎనీ టైం వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈరోజు వందలాది మంది డైరెక్టరేట్ వచ్చి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా ఎలక్షన్ కోడ్ రాకముందే, అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నారు అభ్యర్థులు. అది రాకముందే, అంటే నిర్దిష్టమైన డేటు శనివారం బార్డర్, శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు మళ్ళా మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరి శనివారం లోపలనే వీళ్ళకు ఈ వచ్చే శనివారం అంటే 4 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు ప్రకటించి మేము మాట్లాడుతున్నాం.